అరే, రోడ్డు మీద చూసుకుని ఎలా నడవాలో తెలియటం లేదా? ఇలా మనుషుల మీద పడుతూ వెళ్తున్నావు. నేను కావాలని వచ్చి నీ మీద పడలేదు, పరిస్థితుల వల్ల అలా జరిగింది. ఇది చాలా మంచి జోకు. తప్పు నువ్వు చేసి పరిస్థితుల మీద నేరం వేస్తున్నావా? సిగ్గు లేదా నీకు? అఫ్ కోర్స్ సిగ్గు వేస్తుంది, కానీ దానంతరం అదే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇదంతా దానంతరం అదే జరిగిపోతుంది. అరే, ఆ విధంగా ఎలా జరుగుతుంది? నువ్వు సరిగ్గా రోడ్డును చూసుకుని నడిస్తే ఈ విధంగా జరగదు. అలాగా అయితే ఓపెన్ చేద్దాం. నువ్వు అస్సలు తడబడకుండా నడిచి వెళ్ళు, నేను చూస్తాను. నేను ఒక ఏలియన్ని. మా ప్లానెట్ లో నేను అందరినీ ఆట పట్టిస్తుంటాను. అందువల్లే నేను ఇలా తడబడుతూ ఉండాలని శిక్ష విధించాను. ఇప్పుడు నాకు వేసిన శిక్షని నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అరే, అనవసరంగా బురదలో కాలు పెట్టినట్టున్నానే. నేను తడబడ్డం చూసి నవ్వావు కదా, ఇప్పుడు నువ్వే తడబడుతూ నవ్వుకో. చూస్తాను ఇక నువ్వు ఎలా నవ్వుతావో. నా దృష్టి ఇక నుంచి నీ మీదే ఉంటుంది. ఎవరది? నా తలుపులు బదులు కొట్టేది ఎవరది? చాలా బాగుంది, నువ్వేనన్నమాట. నా తలుపులు కొట్టి మెల్లగా జారిపోదాం అనుకున్నావు అన్నమాట. అది నీ వల్ల కాదు. పొద్దుటి నుంచి నేను బాక్సింగ్ ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడు నీతో నేను కొంచెం సేపు ప్రాక్టీస్ చేసుకుంటాను. ఆగు ఆగు, కదలకు. ఇదిగో కాచుకో. వద్దు, నన్ను ఇప్పుడు నీకు నవ్వు రావడం లేదా? నువ్వు రోడ్డు చూసి నడవలేవా ఏంటి? ఒక మంచి పక్కింటి వాడిగా ఉండడం నీకేమైనా తెలుస్తోందా? ఎప్పుడు చూసినా కొట్టడం తిట్టడమే. బాగా కండలు పెంచిన వీరుడిలా ఉన్నావు కదా. అసలు న్యాయంగా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ నువ్వే రక్షించి కాపాడాలి. ఓ క్షమించు, నా మనసుకి ఆ విషయం తట్టనే లేదు. నిన్న అసలు నేను పట్టించుకోవడమే లేదు. ఉండు, ఇప్పుడు పట్టించుకుంటాను. అరే చింగన్ సార్, మీకేం దెబ్బలు తగలలేదు కదా? ఆలోచిస్తున్నారు, నా మీద పడిన ఆ ఇద్దరు మనం ఎప్పటినుంచో వెతుకుతున్న ఇంటర్నేషనల్ క్రిమినల్సా లేక లోకల్ తలనొప్పా అని ఆలోచించిన తరువాత నాకొక విషయం బాగా అర్థమయ్యింది. వాళ్ళు లోకల్ తలనొప్పే అని. పైగా వాళ్ళు మోటు పత్లులే అయ్యుంటారు, ఇంకెవ్వరూ అయ్యుండరు. భలే సార్ భలే, మీరు భలే ఆలోచించారు. మీరు ఎక్కడ ఉండవలసిన వారు కాదు సార్, ఎక్కడో ఉండవలసిన వారు. యు ఆర్ గ్రేట్ సార్, బట్ యు ఆర్ లిటిల్ లేట్ సార్. ఏం మాట్లాడుతున్నావు? పదండి వెళ్ళి చూద్దాం ఆ ఇద్దరు లోకల్ క్రిమినల్స్ ఎక్కడున్నారో. ఆ ఏలియన్ తో ఎందుకు అనవసరంగా గొడవ పడ్డావు? కోరి ఇబ్బందులు కొని తెచ్చుకున్నావు తెలుసా? మోటు, నీకో సామెత తెలుసా? ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు అని. నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డట్టు అయ్యింది. అరే, నేను ఆ విధంగా ఏమీ చేయలేదు. అవునన్నా కాదన్నా, ఇప్పుడు అదే నిజమయ్యింది. పద, మన ఇద్దరం డాక్టర్ జట్కా దగ్గరికి వెళదాం. మెల్లగా జాగ్రత్తగా ఒక్కొక్కడుగు చూసి నడు. గుడ్ ఐడియా. బ్యాలెన్స్ చేయి. స్కేటింగ్ చేస్తున్నాను అనుకుని రోడ్లో అలాగే నెమ్మదిగా స్కేటింగ్ చేసుకుంటూ వచ్చాయి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఏ మోటు పత్లు, చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. ఆగు.
అయ్యమ్మా మోటు నువ్వు ఈ బాస్కెట్ లో యోగా చేస్తున్నావా ఏంటి? ఈ ఆసనం పేరేంటో చెప్పు. డస్ట్ బిన్ ఆసనమా? చింగం గారు, ఒకరు కష్టపడుతున్నప్పుడు మనం వాళ్ళని చూసి నవ్వకూడదు. పెద్దన్నయ్య, మోటు పత్రులు వచ్చినప్పుడల్లా ఏదో ఒక సమస్య పుట్టుకొస్తుంది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటిది ఎప్పుడు చూడనే లేదు. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నేను ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు కనుక వాటిని తొడుక్కున్నావంటే జారటం అనే సమస్య ఉండదు. పెద్దన్నయ్య, నువ్వు నిజంగా మహానుభావుడివి. మోటు పత్రులు నా మిత్రులారా, నా సహోదరులారా, మనుషులన్నాక ఒకరికి ఒకరు సాయపడకపోతే ఎలా? అందులోనూ మీరిద్దరూ నా ప్రాణ స్నేహితులు, నా సహోదరులు. ఈ షూస్ వేసుకుని ఎక్కడ కాలు పెట్టినా ఆ కాలు అక్కడ లాక్ అయిపోతుంది. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. అయ్యో దేవుడా, నన్ను రక్షించు. సారీ సారీ, నన్ను క్షమించండి. సారీ సారీ సారీ. కాపాడు, ఏమిటి గసిటరాం, నన్ను క్షమించు. కాపాడండి. ఇప్పుడు నువ్వు ఎందుకెలా అరుస్తున్నావు? నేను నీకు ఆల్రెడీ సారీ కూడా చెప్పేశాను కదా. ఓయ్, సారీ చెప్తే సరిపోదు, ముందా కాలు అక్కడ నుంచి వాడికి నొప్పి పెడుతుంది కదా. బై మిస్టేక్, తప్పు జరిగిపోయింది. అడ్వాన్స్ గానే సారీ అడుగుతున్నాను. ఎందుకంటే ఇలాంటి తప్పు మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం ఉంది కదా, అందుకు. ఇలాంటి తప్పు మళ్ళీ చేస్తావా? ఆగండి ఆగండి, నువ్వే కదా చెప్పావు ఇతరులు బాధల్లో ఉంటే నవ్వకూడదు అని. కానీ నువ్వు మాత్రం నవ్వొచ్చా చెప్పు? లగాయతు, మేమెవరూ నవ్వడం లేదు కదా, మేమందరం కలిసి నిన్ను కొడుతున్నాం కదా. అదిగో అటు చూడండి, ఆ ఏలియన్ నన్ను చూసి నవ్వుతోంది. అది నన్ను ఎగతాళి చేస్తోంది. ఏలియనా ఏంటి ఇక్కడ? ఓయ్ పత్రు, నా మిత్రమా, నా కంటికేమీ కనిపించడం లేదు. ఆ ఏలియన్ నీ కంటికేమైనా కనిపిస్తోందా? అది కాదు డాక్టర్ జట్కా, కానీ మోటు కళ్ళకు మాత్రమే తెలుస్తున్నట్టుగా ఉంది. అదే మోటుకి ఈ రకమైన వ్యాధిని ఇచ్చినట్టుగా ఉంది. ఇదిగో ఈ ఫ్లయింగ్ హెల్మెట్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు. ఇక మీదట నువ్వు నడవాల్సిన అవసరమే రాదు. అదరింది. త్వరగా పదపత్లు, జాన్ బ్యాంక్ దోచుకుని పారిపోతున్నాడు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. ఆగు ఆగు జాన్, నేను నిన్ను వదిలిపెట్టను. చట్టం మీద ఒట్టు. ఆగు. మోటు, గాల్లో ఎందుకు స్కేటింగ్ చేస్తున్నావు? వెళ్ళి జాన్ను పట్టుకో. అతను బ్యాంకు దోపిడీ చేసి తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. ఏమిటి? ఓకే ఓకే. అక్కడే ఆగు జాన్. జాన్, థ్యాంక్ యూ మోటు, నువ్వు చట్టానికి ఎంతో సహాయం చేశావు. ఈ రోజు నీ వల్లే ఈ జాన్ పట్టుబడ్డాడు. అరే అన్నా, ఏలియన్ అన్నా, ఒక్కసారి కిందకి రా. సారీ, మూర్ఖంగా నేను నిన్ను ఎగతాళి చేశాను. దయచేసి క్షమించు.
నువ్వు మనస్ఫూర్తిగా సారీ చెప్పావు కాబట్టి నేను నిన్ను క్షమించేశాను. ఏలియన్ అన్న, నాకు బుద్ధొచ్చింది. ఇక నుంచి నేను ఎవరిని ఎగతాళి చెయ్యను. అలాగే నాకు తెలిసొచ్చింది ఎప్పుడు ఓటమిని ఒప్పుకోకూడదు అని. నువ్వు మళ్ళీ మామూలుగా నడవాలని ఒక్క రోజులో ఎన్ని ప్రయత్నాలు చేశావు, కానీ నేను మాత్రం అంతా అయిపోయింది అనుకున్నాను. ఇక నేను కూడా ప్రయత్నిస్తాను, ఎందుకంటే నాకు ఈ శిక్ష నుంచి విడుదల లభిస్తుంది. ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు, అలాగే ఓటమనేదే ఉండదు కూడా. అయ్యమ్మా మోటు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? చెంగం గారు, ఇది చాలా పెద్ద కథ. అయితే క్లుప్తంగా చెప్పు. చట్టం మీద ఓటు. ఓకే ఓకే, రండి మనం ఎప్పుడూ కూర్చునే టీ కొట్లో కూర్చుని వివరంగా చెప్తాను. ఒక 20-25 సమోసాలు తింటేనే గాని కథనే మీకు వివరంగా నేను చెప్పలేను. పదండి.